రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఈ కోవిడ్-19 సమస్యలతో ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా బయట ఆక్సిజన్ దొరకట్లేదు అన్నటువంటి ఒక నెగిటివ్ భావనతో డిప్రెషన్లో పోవడం, గందరగోళానికి గురై చాలా విపరీతమైనటువంటి పరిణామాలని చోటు చేసుకోవడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. యోగ శాస్త్రంలో కొన్ని ప్రాణాయామ పద్ధతుల ద్వారా తక్షణమే ఆక్సిజన్ లెవెల్స్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేటటువంటి టెక్నిక్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో భాగంగా ప్రోన్ పోస్చర్లో పిల్లో టెక్నిక్ మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాల గురించి ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుఖాసనం మీద కానీ వజ్రాసనం మీద కానీ కూర్చోవాలి. ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా కూర్చోవాలి. ఒక దిండు, అది మెత్తగా స్పాంజ్తో కూడినది కాకుండా కాస్త అంత గట్టిగా ఉండేటటువంటి దిండుని ముందుగా ఉంచుకోవాలి. ఈ దిండు పైన ఊపిరితిత్తులు ఉండే విధంగా శరీరాన్ని ముందుకు తీసుకొని రావాలి. రెండు చేతుల సహాయంతో ఊపిరితిత్తుల భాగాన్ని పిల్లో పైన ఉంచాలి. కాలు రెండు వెనకాతల స్ట్రైట్గా ఉంటాయి, పాదాలు జతలో ఉంటాయి. హెడ్ మరీ కిందకి కాకుండా మరీ పైకి కాకుండా ఒక మోస్తాదు మధ్యస్థ స్థాయిలో ఉంచుకోవాలి. ఈ స్థితిలో ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే దీర్ఘంగా శ్వాసను తీసుకొని దీర్ఘంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టండి, దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టండి, దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత ఆపాలి. ఇప్పుడు మకరాసన స్థితికి రావాలి. ఇప్పుడు మకరాసన భంగం నుంచి ఎడం ప్రక్క తిరిగి సుఖాసనానికి రావాలి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సుఖాసనంలో కూర్చున్న ఈ స్థితిలో రెండు చేతుల యొక్క 5 వేళ్ళని పూర్తిగా కలిపి ఛాతీ దగ్గర ఈ విధంగా ఊపిరితిత్తుల దగ్గర ఉంచుకోవాలి. ఈ స్థితి నుంచి కూడా దీర్ఘ శ్వాసను తీసుకుంటూ ఏం చేయాలంటే రెండు చేతుల్ని ఎంత వీలైతే అంత పూర్తిగా ముందు నుంచి పక్క వైపుకి వెనక పూర్తిగా చేతులు వెనక్కి తీసుకెళ్తూ హెడ్ని కూడా పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళాలి. శ్వాసను విడిచిపెట్టేటప్పుడు మాత్రం నోటు ద్వారా విడిచిపెడుతూ మళ్ళీ యథాస్థానానికి చేతులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా తీసుకొని రావాలి. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా నోటు ద్వారా విడిచిపెట్టాలి. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి, నోటి ద్వారా పూర్తిగా విడిచిపెట్టాలి.
దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. నోటు ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. పూర్తిగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. నోటు ద్వారా పూర్తిగా శ్వాసను విడిచిపెట్టాలి. పూర్తిగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా నోటు ద్వారా విడిచిపెట్టాలి. పూర్తిగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా నోటు ద్వారా విడిచిపెట్టాలి. ఆపాలి. ఇప్పుడు ఇదే ప్రక్రియని ఇంకో వేరియేషన్లో చేస్తాం. 2 చేతులు 5 వేళ్ళను ఫోల్డ్ చేసి భుజాల దగ్గర ఈ విధంగా ఉంచుకోవాలి. ఇదే స్థితిలో దీర్ఘ శ్వాసను తీసుకుంటూ చేతులు పైకి వెళ్తాయి. శ్వాసను విడిచిపెట్టేటప్పుడు చేతుల్ని కిందకి తీసుకురావాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ చేతులను పైకి తీసుకుని వెళ్ళాలి. నోటు ద్వారా పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి తీసుకొని రావాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. నోటు ద్వారా పూర్తిగా శ్వాసని విడవాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. నోటు ద్వారా పూర్తిగా శ్వాసను విడవాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. నోటు ద్వారా పూర్తిగా శ్వాసను బయటికి విడవాలి. ఆపాలి. చూసారు కదండి, ఈ ప్రోన్ పోస్చర్లో ఈ దిండు పైన ఉండి ఈ డీప్ బ్రీతింగ్ తీసుకొని విడిచిపెట్టేటటువంటిది 15 నుంచి 20 సార్లు ఒకసారి చేసిన తర్వాత మరలా కొద్దిగా సమయం గ్యాప్ ఇచ్చి ఇంకొక 2 సార్లు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా 2 చేతుల్ని ఛాతీ దగ్గర ఉంచి పూర్తిగా శ్వాసను దీర్ఘంగా శ్వాసను తీసుకొని చేతులు 2 కూడా వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి హెడ్ అండ్ రైజ్ చేసి మరలా నోటు ద్వారా శ్వాసను విడిచిపెట్టేటటువంటి ఈ ప్రక్రియ కూడా విపరీతంగా మనలో ఆక్సిజన్ లెవెల్ శాతాన్ని బాగా పెంచుతూ ఉంది. ఈ రకంగా 10 నుంచి 20 సార్లు చేయవచ్చు. ఇంకొక వేరియేషన్లో హ్యాండ్స్ రైజ్ చేసి మరలా శ్వాసను నోటు ద్వారా విడిచిపెట్టేటటువంటి ఈ ప్రక్రియను కూడా 10 నుంచి 20 సార్లు మీరు చేసినట్లయితే లంగ్ యొక్క కెపాసిటీ బాగా పెరగడం ద్వారా మన యొక్క రక్తంలో మన యొక్క బ్రెయిన్లో ఆక్సిజన్ శాతం అంతా బాగా పెరిగి స్ట్రెస్ తగ్గిపోతుంది, డిప్రెషన్ పోతుంది, భయం పోతుంది. అన్నిటికీ మించి ఆ భయం పోవడం ద్వారా మనసులో శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజుల్ని ఖాళీ కడుపుతో చేయాల్సి ఉంటుంది. తిన్న వెంటనే చేయకూడదు. వీటితో పాటుగా కొన్ని ముద్రలు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఇంకా చేయడం ద్వారా పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, రొంపు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు 4 తులసి ఆకులు వేసి మరిగించిన టీ తాగండి. జలుబు, రొంపు బాధల నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది.